తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మకర రాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి అధిపతి శని. సో శని ఇందాక కూడా మనం చెప్పుకున్నాం 3, 6, 11 స్థానాల్లో శని ప్రవేశించినప్పుడు అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడని. సో శని తృతీయ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆరోగ్యం మెయిన్గా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మెయిన్గా జరిగే పనులే మెయిన్గా అనారోగ్యం చేయడం. సో వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఆరోగ్యం. అలాగే ఆయుష్ కూడా బాగుంటుంది, ఎందుకంటే శని ఆయుష్కారకుడు కూడా అండి. అందుకే జాతకం చూసినప్పుడు ఫస్ట్ ఏంటంటే అన్ని గ్రహాల కన్నా ముందు ఫస్ట్ ఆయుష్యే ఉండాలి కాబట్టి, ఆరోగ్యం బాగుండాలి కాబట్టి శని ఎక్కడ ఉన్నాడని చూస్తారన్నమాట. శని చాలా బాగున్నాడంటే కనుక అమ్మాయి ఇంకేం పర్వాలేదు. శని బాగాలేకపోయినా ఈ బాలారిష్ట దోషాలు చిన్నప్పుడు ఉంటే కనుక వాటికి జపాలు చేయించి అవన్నీ శాంతులన్నీ చేయిస్తుంటారు అన్నమాట. కాబట్టి ఈ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సో ఈ మెయిన్గా ఉద్యోగస్తులకి పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. కాబట్టి గురువు ఒక్కడే కొంచెం వీక్గా ఉన్నట్టు, ఎందుకంటే షష్ఠ స్థానం అంటే 6వ స్థానంలో ఉండిపోయాడు. సో 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో అప్పులు పెరిగిపోతూ ఉండడం, శత్రువులు ఎక్కువ అవ్వడం, సో కొంచెం చిక్కులు చికాకులుగా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. సో డబ్బులు సరైన టైంకి మనకి రాకపోవడం, బాకీలు వసూలు అవ్వకపోవడం. సో ఈ సమయంలో కూడా కొంచెం షూరిటీస్ పెట్టకపోవడం, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకపోవడం ఉంటే ఉత్తమం. అయినా కూడా ఈ 19వ తారీఖు నుంచి దేవుడి వల్ల ఈ మకర రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా వృషభ రాశిలో స్వస్థానంలో వస్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి, మళ్ళీ అదొక 20 రోజులు బాగున్నా కూడా జూన్ 2 నుంచి మళ్ళీ సప్తమ స్థానంలో గురువు వస్తున్నాడు. సో అప్పటి నుంచి గురుబలం ఇంకా 100% ఉంటుంది. కాబట్టి వీరికి ఈ 19వ తారీఖు దాకా కొంచెం మిశ్రమంగా ఉంది. 19వ తారీఖు నుంచి మనకి శుక్రుడు స్వస్థానంలో వస్తాడు కాబట్టి ఇంకొంచెం బలం చేకూరి
వీళ్ళకి అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. గురుగారు ఆర్థికంగా వారికి ఈ మాసంలో ఎంతవరకు బాగుండే అవకాశాలు ఉన్నాయి? ఆర్థికంగా చెప్పాం కదండీ, గురువు అనే గ్రహం మెయిన్‌గా వీక్‌గా ఉండడం వల్ల కొంచెం ఆర్థికంగా కష్టంగానే ఉంది. కానీ శుక్రుడు అదృష్టకారకుడై మనకి 19వ తారీఖు నుంచి స్వస్థానంలో వస్తున్నాడు కాబట్టి 19వ తారీఖు నుంచి ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకు మెయిన్‌గా శనే కారకుడు. చెప్పాం, శని ఉద్యోగకారకుడు, ప్రవృత్తి కారకుడు, అలాగే వృత్తి కారకుడు, అన్నీ కూడా కారకత్వం శనిదే అండి. సో, అలాంటి శని మనకి తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు మీన రాశిలో. కాబట్టి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. అయితే గురుగారు వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రస్తుతం సెకండ్ హౌస్ అంటే ద్వితీయ స్థానంలో మటుకు రాహు నడగట అది కొంచెం ఇబ్బందికరమైందే డిసెంబర్ దాకా. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు అమ్మవారు, ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారి అష్టోత్తరం మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మటుకు ప్రతి మంగళవారం ఆయన టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఒక మంగళవారం రోజున హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి. సో ఇక్కడ ఆన్లైన్ అయినా కట్టచ్చు. సో మార్నింగ్ 7:30 to 10:30 చేస్తారు మంగళవారం రోజున. సో అక్కడ హోమం మరియు అభిషేకం మన పేరు నక్షత్ర గోత్రనామంతో చేస్తే చాలా మంచిది. ఇంకా రాహు అనే గ్రహం ద్వితీయ స్థానంలో మనకి డిసెంబర్ దాకా ఉంటాడు కాబట్టి వీలైతే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు iDream. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. iDream ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 to మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు. అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 to మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు. అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు.
అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వలన ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అండి. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఏంటంటే మెయిన్గా ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉన్నాడు, ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఏలినాటి శని ప్రారంభమైంది లాస్ట్ ఏడాది నుంచి. సో వ్యయ స్థానంలో శని ఉండిపోయాడు. రాహుకేతులు మటుకు మంచి స్థానాల్లో ఉన్నారు. పంచమ స్థానంలో కేతు, లాభస్థానంలో రాహు. కానీ మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత అది కూడా వ్యయ స్థానంలో శని ఉండడం వల్లనే, వ్యయ స్థానం అంటే ఖర్చు స్థానం, అలాగే నిద్రస్థానం. సో మనం ఇప్పుడు కూడా ఆదాయ వ్యయాలు చూస్తూ ఉంటాం. అంటే ఆదాయం ఎక్కువ ఉండాలి కానీ వ్యయం తక్కువగా ఉండాలి. ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే మనిషి మన సేవింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఏమైందంటే ఏలినాటి శని వల్ల శని వ్యయ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ వ్యయ స్థానంలో ఉంటే మనకి మామూలుగా లగ్నం నుంచి జాతకం చెప్పుకున్నప్పుడు శుభగ్రహాలు ఉంటే మంచి ఖర్చులు చేస్తారు. అదే పాపగ్రహాలైన రవి, కుజ, రాహు, శని, కేతువులు ఎవరైనా ఉన్నారనుకోండి, సో అనవసరమైన ఖర్చులు, వేస్ట్ ఖర్చులు, దుబారా ఖర్చులు, ఈ అలవాట్లకి అనవసరమైన వాటికి ఖర్చు పెడతారన్నమాట. సో ఇప్పుడు అనుకోకుండా మన మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని ఉండడం వల్లనే ఇది గోచారీత్యా సంభవించింది కాబట్టి అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అప్పటిదాకా ఏం ప్రాబ్లం ఉండదు. సడన్గా ఇంట్లో ఏదో వస్తువు పాడైపోయింది, ఆ ఇంట్లో వస్తువు మొత్తానికే పని చేయకుండా పోతుంది, అది కొత్తది మీరు కొనాలన్నమాట. అంటే ఒక 10 ఏళ్ళు నడిచిన ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అది ఇంకొక ఏడాది నడిస్తే సరిపోద్ది, కానీ ఇప్పుడే పోతుంది అది కరెక్ట్గా. అయితే ఒక గీజర్ పోవచ్చు, లేకపోతే ఒక ఏసీ పాడైపోవచ్చు. మళ్ళీ అంటే మీకు అదనపు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఆ ఖర్చుకు మనం రెడీగా ఉండాలి, అంతేకాని బాధపడకూడదు. బాధపడ్డా ఇన్ ద సెన్స్ ఇలాంటి ఖర్చులు అనేవి తప్పదనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేషరాశికి అధిపతి కుజుడు, అలాగే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. అందుకే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి కానీ, వృశ్చిక రాశి కానీ. అలాగే సింహరాశికి అధిపతి రవి, రవికి శని కూడా అస్సలు పడదు. కాబట్టి ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఈ 3 రాశుల వారికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండడం ఉత్తమం, ప్రశాంతంగా ఉండడం ఉత్తమం, మనశ్శాంతి పెంచుకోవడం ఉత్తమం అనమాట. సో వీళ్ళకేంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవడానికి అవకాశం ఉంది. ఆ అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటే కనుక ఇది కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవాలి, ఎందుకంటే గురుబలమే లేదు. గురువు అంటేనే మెయిన్గా ధనకారకుడు అన్నమాట. వ్యాపారస్తులకు మెయిన్గా ధనమే ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు సేల్స్ చేసేదానికి ప్రాఫిట్ రావాలి కాబట్టి. సో వారికి గడ్డు కాలం అని చెప్పచ్చు. సో వాడు మౌనంగా ఉండడం ఉత్తమం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, అలాగే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొద్దు. అలాగే మెయిన్గా ఈ వివాహాలు అంటే ఇలా శుభకార్యాలు ఏవైతే కూడా అవి కూడా పెండింగ్ అవుతాయండి, ఎందుకంటే గురుబలం మెయిన్గా లేకపోవడం అలానే పెండింగ్ అవుతాయి. కానీ అమ్మాయిలకైతే పెళ్ళి అయ్యేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే ఏలినాటి శని అంటే అత్తగారింటికి వెళ్ళడం ఒక స్థానచలనం అనేది కాబట్టి, ఆడపిల్లలకైతే ఇది ఒక స్థానచలనం సమయం నడుస్తుంది కాబట్టి వారికి వస్తే గట్టి ప్రయత్నం చేస్తే కనుక వారికి వివాహానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మెయిన్గా ఆరోగ్య విషయంలో చూసుకున్నా కూడా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే అంత ఇంపాక్ట్ ఉండదు. 7.5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే, అంటే ప్రతి ఇయర్ ఇలా జరగాలని రూల్ ఏం లేదండి. 7.5 ఏళ్ల లోపల ఎప్పుడైనా సరే అనవసరమైన ఖర్చు, అనారోగ్యం చేయడం, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి నేను విద్యార్థులకి చెప్పుకోవాలంటే కనుక మిశ్రమ ఫలితాలే ఉంటాయి, ఎందుకంటే గురువు కూడా తృతీయ స్థానంలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు బాగున్నాడు అనుకోండి, విద్య చాలా బాగా వస్తుంది, ఆ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, అలాగే వాళ్ళకి మంచి ర్యాంకులు సాధిస్తారు. కొంచెం మిశ్రమంగా ఉంది. అదే జూన్ 2వ తారీఖు వచ్చింది అనుకోండి, వీళ్ళకి చతుర్థ స్థానంలో గురువు వస్తారు కాబట్టి అప్పుడు విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. సో మనకి జూన్ 1 లోపలనే ఈ ఎగ్జామ్స్ అన్ని మేజర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి కొంచెం బాగా కష్టపడాలి. కష్టపడితే కనుక తప్పకుండా మీరు ఉత్తీర్ణత శాతం పెంచుకోవచ్చు. కాబట్టి ఎనీహో మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి మేషరాశి వారికి ఈ మాసం అంతా. స్థానచలనం ఉందా గురుగారు? స్థానచలనం అంటే మెయిన్గా ఏలినాటి శని అండి. ఏలినాటి శని అంటేనే సాధారణంగా స్థానచలనం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం 7.5 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి ఎప్పుడైనా జరగచ్చు.
కాబట్టి మామూలుగా ఏంటంటే గ్రహ సంచారంతో పాటు మనం కూడా సంచరిస్తే చాలా మంచిది. అయ్యో మనకి ఏలినాడ్సే నడుస్తుంది, మన వైఫ్ ఎక్కడ ఉంది, పిల్లలు ఎక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, నేను అక్కడికి మరి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేశారు, మనం ఆప్ చేసుకోకూడదు. మనం ఆపించుకున్నాం అనుకోండి, కష్ట సమయంలో కష్ట పరిస్థితుల్లో చాలా దూర ప్రదేశాలకి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో అందుకే గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మంచిది. మెయిన్గా ఏలినాడ్స్లో స్థానించాలంటే అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరిలో జాబ్ చేయడం కానీ, లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదా డిపార్ట్మెంటల్ చేంజ్ కానీ, లేదా బిల్డింగ్ మారుతారు చూడండి. సేమ్ మన ఇప్పుడు ప్రస్తుతం మనం పనిచేసే బాస్ తప్ప వేరే బాస్ అవి ఉండొచ్చు అన్నమాట. అతనితో మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉన్నట్టు అన్నమాట. సో మన బిల్డింగ్ అయినా మారచ్చు. సో అలాంటి మార్పు ఉండేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అయితే గురుగారు, మేషరాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థికంగా అనుకున్నప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది అంటే గురువు అనే గ్రహాన్ని. సో జాతకంలో మనకి గురుగ్రహం బాగుండి, ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, ఆ ధనస్థానాధిపతి బాగుంటే కనుక మనం బాగానే ఉన్నట్టు. కానీ ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా మనం చూసుకున్నప్పుడు మటుకు గురువు అనే గ్రహం మటుకు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కాబట్టి కొంచెం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే కొన్ని అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. బాకీలు ఏమో తీరవు, అప్పుల వాళ్ళ బెడద కూడా మనకి తప్పదని చెప్పుకోవాలి. సో ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే గురుగారు, మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మేషరాశి వారు ప్రస్తుతం ఏలినాడ్స్ని ఇప్పుడే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉన్నా కూడా ముఖ్యంగా గురువు గ్రహానికి మనం చేసుకుంటానికి అటు దైవబలం దైవానుగ్రహం వస్తుంది, ప్లస్ మనకి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. సో ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే మన పేరు నక్షత్ర గోతనామంతో అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ ఆ దత్తాత్రేయ స్వామికి చేసుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇంకో 2 నెలల పాటు కొంచెం గురుబలం తక్కువగానే ఉంటుంది కాబట్టి వీలైతే ఈ 2 నెలలు కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.